హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నారాయణ బ్లాగ్స్. టుడే మార్నింగ్ లేచి చూసేసరికి వర్షం పడుతూ ఉంది. ఈ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. నేను ఎప్పుడు వర్షం పడినా డెఫినెట్గా చెట్ల దగ్గరికి అయితే వెళ్తాను. ఎందుకంటే ఈ క్లైమేట్లో నాకు చెట్లను చూడడం చాలా ఇష్టం. అంత బాగా తడిచి కొత్త చెట్లలాగా అనిపిస్తుంటాయి. సో ఈరోజు చెట్టుకైతే పువ్వులు అయితే చాలా పూసాయి. ఇది వచ్చేసి ముద్దమందారం అండి. పువ్వు అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ వీటి కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈరోజు మా చెట్టుకైతే చాలా పూలు పూసాయి. ఈ క్లైమేట్లో వేడిగా ఒక కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో వచ్చేసి టుడే బ్రేక్ఫాస్ట్ దోశ అండి. చాలామంది లేడీస్ ఇడ్లీ దోశని ఇష్టపడతారు. ఎందుకు అంటే ఈజీగా రెడీ చేయొచ్చు, ఎక్కువ టైం పట్టదు. సో మార్నింగ్ హడావిడిగా స్కూల్స్కి, ఆఫీసెస్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఈ ఇడ్లీ దోశ వేయడం చాలా ఈజీ. అందుకే చాలామంది ఒక 5 డేస్కి సరిపడా ఒకేసారి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు. దోశ కంటే ముందు చట్నీ రెడీగా ఉండాలి కాబట్టి నేనైతే చట్నీ అయితే చేస్తున్నాను. దాన్ని మిక్సీ ఆడిస్తున్నాను. అందరికీ తెలిసిందే, ఫస్ట్ దోశ ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్గా రాదు. అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందుకే మీకు నేను సెకండ్ దోశ వేసేసి చూపిస్తున్నాను. చాలామందికి దోశ ప్లెయిన్గా తినడం కన్నా దాని మీద ఉల్లిపాయ కారం కానీ లేకపోతే మిరప్పొడి కానీ వేసుకొని తింటే చాలా ఇష్టపడతారు. నేనైతే ఈరోజైతే పప్పుల పొడి వేసానండి. మా ఇంట్లో చాలా బాగా తింటారు ఈ పప్పుల పొడి దోశలు. నాకు ఈ దోశను చూసినప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. అదేంటంటే నేను వర్క్ చేసే ప్లేస్లో మా ఫ్రెండ్ అమ్మాయి నార్త్ ఇండియన్. తను దోశను మాత్రం డోసా అనేది. నేను డోసా కాదు దోశ అని చెప్పినా కూడా ఏ దోశనా ఏ డోసా అనేది. నాకు అందుకే ఈ దోశ చూసినప్పుడంతా ఆ ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఎవరైనా వర్షం వస్తుంటే ఏదైనా స్పైసీగా తినాలనుకుంటారు. బట్ నాకైతే స్వీట్ తినాలనిపించి గులాబ్ జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బై 1 గెట్ 1 ఆఫర్ ఉంటే తీసుకున్నానండి. ఈచ్ వన్ వచ్చేసి 175 గ్రామ్స్ అయితే ఉంది. సో ప్యాకెట్ అయితే కట్ చేసుకొని పౌడర్ అయితే వేసుకొని కొంచెం పాలు వేసుకొని వీటిని అయితే కలుపుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు ఇలానే పిండి కలుపుతూ కొంచెం పాలు అయితే ఎక్కువ వేసాను. సో మెత్తగా అయితే అయిపోయింది. ఈసారి అయితే అలా అవ్వకూడదని చెప్పి చాలా కేర్ఫుల్గా కలిపాను. సో కేర్ఫుల్గా కలిపాను కాబట్టి పర్ఫెక్ట్గానే కుదిరింది. కలిపిన ఈ పిండి ముద్దను ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత పక్కన పెట్టిన పిండిని అంతా కూడా ఒకసారి కలుపుకొని చేతికైతే ఆయిల్ పెట్టుకొని ఆ పిండిని కొంచెం తీసుకుంటూ చిన్ని ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసినప్పుడు ఈ బాల్స్ అయితే చాలా క్రాక్స్ వచ్చాయి. తర్వాత పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా వస్తాయని తెలిసి కొంచెం సాఫ్ట్గా కలపడం నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇవైతే క్రాక్స్ అయితే రాలేదు. పెట్టుకున్న ఉండలన్నీ కూడా పక్కన పెట్టి షుగర్ సిరప్ కోసం ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను. 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. షుగర్ సిరప్ చేయడం రాకపోతే ఆ ప్యాకెట్ మీదే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఉంటారు ఎలా ప్రిపేర్ చేయాలి అని. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి బాగా ఉడికిన తర్వాత ఒక 4-5 యాలకులను అయితే నేను దంచుకొని ఇందులో వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అండి. వీటితో పాటు కాజు, బాదం కూడా వీటిలో మనం యాడ్ చేసుకోవచ్చు. దీనికి పాకం ఏం అవసరం లేదు కాబట్టి ఈ వాటర్ అన్నది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. చుట్టు పెట్టుకున్న బాల్స్ని ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకున్నప్పుడు గుర్తొచ్చింది మలయాళం బిగ్ బాస్ ఎపిసోడ్. అందులో వాళ్ళు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు అవైతే టపకాయల్లా పైకి లేచాయి. అలా వస్తాయేమో అని భయం వేసింది. బట్ ఇవైతే ఏం రాలేదు, బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నింటిని కూడా షుగర్ సిరప్లో అయితే కలిపేశాను. ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసే వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. అది నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేర్చుకున్నది. అదేంటంటే పిండి చుట్టుకునేటప్పుడు అయితే చిన్నవిగా చుట్టుకోవడం బెటర్. ఎందుకంటే పెద్దగా చుట్టుకుంటే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు అండ్ షుగర్ సిరప్లో వేసినప్పుడు కూడా అవి కొంచెం పచ్చిగా అలా ఉంటాయి. సో చిన్నగా చుట్టుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి అండ్ సిరప్లో వేసినప్పుడు కూడా అవి కొంచెం ఉబ్బడం వల్ల పెద్దగా కూడా కనిపిస్తాయి. అందుకే పిండి చుట్టేటప్పుడు పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో అలా చుట్టుకోవడం బెటర్. ఫైనల్గా నా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. నేను వేడిగా ఉన్నప్పుడు అస్సలు తినను, ఎందుకంటే ఆ టేస్ట్ అన్నది నేను ఫీల్ అవ్వలేను. కూల్ అయిన తర్వాత ఒక 2-3 అవర్స్ అయినా పక్కన పెట్టేసిన తర్వాత మాత్రమే తింటాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు అండ్ మీలో ఎంతమంది గులాబ్ జామ్ ఇష్టమో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.